నీకు ఏంటంటే ఆత్మ మనము ఒక విషయము చెక్ చేస్తుందా అన్న, ఏంటంటే ఎన్నో జన్మల్లో మనము రిచ్ గా ఉండొచ్చు, ఈ జన్మలో కావాలి అనుకుని ఎందుకు ఇవ్వట్లేదు అంటే మన ఆత్మ ప్లాన్ చేస్తుంది అన్నమాట. ఓకే, నేను రిచ్ గా ఉన్నప్పుడు నా రిచ్నెస్ ని దుర్వినియోగం చేశాను. అంటే దుర్వినియోగంలో మనం రిచ్ గా ఉన్నందుకు ఒకసారి మదం అంటారు. మదము అంటే మదము అంటే ఏంటి, బలము మదము రెండు ఉంటాయి. మదము అంటే అనవసరమైన అంటే బలాన్ని అధికంగా ఎంత వాడాలో అంత కొంచెం ఎక్కువ వాడడం మనం. అలానే ధన మదముతోటి మనము కొంతమందిని సప్రెస్ అంటే ఎప్పుడైతే మనము వేరే వాళ్ళని సరిగా చూసుకోకపోవడము, లేకపోతే కొన్ని కొన్ని విషయాలు మనము సరిగా డీల్ చేయలేదనుకో, ధనం మదము ఉంది కాబట్టి ఇప్పుడు అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకోలేదు సరిగా. నేర్చుకోకపోతే లేకపోతే కొంచెం మన లైఫ్ ఫ్లో ఎప్పుడైతే ఈజీగా అయిపోయిందో, మనం నేర్చుకోవట్లేదు అనిపించింది సోల్కి అనిపిస్తే, అప్పుడు తను శ్రద్ధ అనేది లేదు అనిపించినప్పుడు, తనకు ఆత్మకు సరైన టైం ఇవ్వట్లేదు అనిపించినప్పుడు, అదేం చేస్తుందంటే కావాలని ఒక జన్మలో మనీని తక్కువ పెడుతుంది అనమాట. తక్కువ పెట్టడం వల్ల మనము సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి మనము చక్కగా చూసుకోవాలన్నా, చూసుకుని మనము ఖచ్చితంగా మనం మన సిన్సియారిటీ ఉందా అని అనుకుని ఎప్పుడైతే మనం క్లియర్ గా మనం ఏంటి దుఃఖరాహిత్య స్థితి ఎవరైతే పొందారో, ఆనందం పొందారో వాళ్ళకి అన్ని వస్తాయి. నువ్వు ఒకటి చెక్ చేసుకోవాలి, నేను అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉంటానని. ఆనందంగా ఉన్నావు అనుకో, అంతే. ఇంక నీకు విశ్వం నీకు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది నాన్న, ఫాస్టెస్ట్ గా ఇస్తుంది. అంటే బ్లాక్స్ లేనట్టు అనమాట. అప్పుడు బ్లాక్స్ మనమే ఆ బ్లాక్ ఎక్కడైతే ఆనందం ఉందో, ఆనందంగా లేకుండా బాధపడుతున్నాం ఉన్నట్టుంటే అక్కడ ఏంటి బ్లాక్ ఉన్నట్టు అన్నమాట. బ్లాక్ ఉంటే తొందరగా ఇస్తుంది, ఇవ్వకపోతే చూసుకుంటుంది. సోల్ తెలుసు ఏది ఇవ్వాలి ఏది వద్దని. కానీ బ్లాకులు లేవనుకో, అంటే బ్లాకులు అంటే ఏంటి, ఎప్పుడు ఆనందంగా ఉండమే స్మూత్ ఫ్లో అనమాట. ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా బ్రహ్మానంద స్థితిలో ఉన్నవాడికి విశ్వం ఏది అడుగుతుంది ఇస్తుంటది. క్లియర్ గా నాన్న, ఎవరికైనా నువ్వు ఒక 10,000 ఇచ్చుకుంటూ వెళ్తున్నావు, రోజుకో 10,000, నువ్వు అడిగింది చేస్తారా చేయరా? అదే విశ్వానికి నువ్వు నీ ఆనందాన్ని పంచుతూ షేర్ చేస్తున్నావు, నువ్వు అడిగింది అలా ఇస్తూ ఉంటుంది అనమాట. చూస్తే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒకరు ప్రేమిస్తున్నావు అనుకున్నాను, నుంచి రెస్పాన్స్ రాలేదనుకో, నీ ప్రేమలో ఇంకా ఎదగాల్సింది ఉంది అని అర్థం అనమాట. అట్లనే విశ్వం కూడా నువ్వు అడిగింది అన్నట్టుగా ఇస్తుంది. ఇవ్వలేదంటే నీ ఆనందం ఇంకా పెరగాలని అర్థం. ఓకేనా? ఇంకా నీ ప్రేమ ఆనందం ఇంకా విశ్వం పట్ల ఇంకా బాగా పెరుగుతుంది. నువ్వు అడిగినట్టుగా ఫాస్టెస్ట్ గా ఇస్తూ ఉంటుంది.